పిలిచాడు. ప్రభు నమ్ముకున్నాం, తెగిందిలే, తెల్లవారిందిలే. నీ దరిద్రం పోయింది లేదు, నీ రోగం పోయింది లేదు, నీ జబ్బు పోయింది లేదు, నీ పేదరికం పోయింది లేదు. ఎందుకు నమ్ముకున్నావు? టైం పాస్ కోసమా? దేనికోసం? పొద్దు ఒకనా? సేవకుడేమైనా అడుగుతాడనే రాకపోతే? నో, ఇది కాదు భక్తి అంటే. ఇది కాదు. నీవు సోమరిగా ఉండకుండా శ్రద్ధగా పనిచేస్తే, నువ్వు దేవుని మాట అవిధేయత చూపించకుండా విధేయత కలిగి నీవు దేవుని మాట శ్రద్ధ కలిగి జీవించినట్లయితే దేవుడు నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెడతాడు. హల్లెలూయా. నేను వింటా ఉంటా. ఎంత బాగా పనిచేస్తూ ఉంటారంటే దేవుని బిడ్డలారా, భార్య, భర్త, పిల్లలు ఎంత బాగా పనిచేస్తున్నారు, అంత బాగా పనిచేస్తూ ఉంటారు. అయితే ఇండ్లలో అప్పులు ఎలాగంటే పాపము పాకిపోయినట్లుగా అప్పులు పాకిపోయింటాయి. దీనికి కారణం దేవుని కృప లేకపోవడమే. మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరిగి ఉన్నారు కదా. ఆ కృప లేకపోవడమే దరిద్రము, ఆ కృప లేకపోవడమే పేదరికము, ఆ కృప లేకపోవడమే అప్పులు, ఆ కృప లేకపోవడమే చింపిరి గుడ్డలు, ఆ కృప లేకపోవడమే పేదరికము. ఆ కృపను రుచి చూడు. దేవుడు నిన్ను, దేవుని యొక్క బిడ్డలారా, కొండ మీద కట్టబడిన పట్టణం వల్లే దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. వర్ధిల్ల చేస్తాడు. హల్లెలూయా.